తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న అంశం బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నదే. ఇప్పటికే బీజేపీ కొత్త చీఫ్ను నియమించాల్సి ఉండగా ఎందుకో తెలియదు కానీ ఆలస్యం అయితే అవుతూ వస్తోంది. ఇక స్థానిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న ఈ తరుణంలో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియలో కమల్నాథులు వేగం పెంచేశారా? తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తన వైఖరిని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసేసిందా? ఇంతకు అధ్యక్ష రేసులో ఉన్న ఆ నేతలు ఎవరు? అధిష్టానం మదిని దోచిన నేత అసలు ఎవరు? అసలు నూతన అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఈవేళ తెరచాట రాజకీయంలో చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్కి చేరుకుంది. అతి త్వరలోనే బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే క్వశ్చన్పై గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. అయితే బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి చేరుకుంది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో కీలక నేతల పేర్లున్నట్టు సమాచారం. తెలంగాణ కాషాయ దళపతి రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, అరవింద్ ధర్మపురి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాషాయ పార్టీ పగ్గాలివ్వడం దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో పాత కొత్త వివాదం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై కొంతమంది నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టాన పెద్దలు ఆ నేతలకు హితబోధ చేసినట్టు సమాచారం. రెండు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో ఈటెల రాజేందర్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. తెలంగాణలో బీసీలో బలమైన నాయకుడు ఈటెల. ఆయనకు 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన 8 మంది బీజేపీ ఎంపీల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కు పార్టీని నడిపించగలిగిన సత్తా ఉందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినప్పుడే ఈటెలకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు దక్కనున్నట్టు ప్రచారం జరిగింది. ఇంకోవైపు ఈటెల రాజేందర్ కు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. కాబట్టి బీజేపీ రాష్ట్ర పగ్గాల విషయంలో కాషాయ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటెలకే పగ్గాలు కట్టబెడుతున్నారన్న సమాచారంతో బీజేపీలో పాత కొత్త నేతల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. దీంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు తన వైఖరిని స్పష్టం చేసినట్టు కొంతమంది నేతలు చెబుతున్నారు. కొత్తవారికి పగ్గాలప్పగిస్తే పార్టీలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఫిర్యాదులు అందడంతో హైకమాండ్ ఇన్నాళ్లు రాష్ట్ర నేతలు చెప్పింది విన్నామని, బీజేపీలో కీలకంగా ఉన్న నేతల మాట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని, అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పినట్టు సమాచారం. అందుకే స్టేట్ చీఫ్ నియామకం అంశంలో ఫైనల్ డెసిషన్ తమదే అంటూ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు ఎవరి మాట వినేది లేదని, వారి అభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము చెప్పింది వినాల్సిందేనని ఆర్డర్ వేసినట్టు సమాచారం. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక ఉంటుందని హితబోధ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో హైకమాండ్ ముందు నుంచే ఆగ్రహంగా ఉంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ అంశం వల్లనే ఓడిపోయారనే చర్చ జరిగింది. ఈ అంశం హైకమాండ్కు తెలిసి ఆ తర్వాత ఎదురైన పరిణామాలకు సంబంధించిన నివేదికలు తెప్పించుకున్నట్టు తెలిసింది. అందుకే రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ ఆచితూచి వ్యవహరించాలని చూస్తోందట. అందులో భాగంగానే తెలంగాణపై కాషాయ పార్టీ అగ్రనేతలు ఫోకస్ పెంచుతున్నట్టు సమాచారం. ఢిల్లీ నుంచే ఆపరేషన్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై అధిష్టానం ఫోకస్ పెడుతోంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై తమ నిర్ణయం ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. మరి అధిష్టానం మనసులో ఉన్న ఆ నాయకుడెవరు? కాషాయ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించనున్నారనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే.